సో, మనం వన్స్ ఎస్ఏపిలోకి లాగిన్ అయిన వెంటనే మనకొక హోమ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో, అందులో మనం రెగ్యులర్‌గా ఏవైతే టీ కోడ్స్‌ని మనం వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేస్తామో, ఆ టీ కోడ్స్‌ని యాడ్ చేయడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అంటే లైక్ ఫేవరెట్స్‌ని యాడ్ చేయడం ఎలా? ఇక్కడ మీరు ఒక స్క్రీన్‌షాట్ చూస్తే ఇందులో నా నేమ్ తోటి కొన్ని టీ కోడ్స్‌ని యాడ్ చేశాను. ఆ టువర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీఎల్ ఎంట్రీ రిలేటెడ్ టీ కోడ్స్ అనేవి కొన్నిటిని ఫేవరెట్‌గా యాడ్ చేశా. లైక్ దిస్ మీ నేమ్ తోటి కొన్ని టీ కోడ్స్‌ని ఏ విధంగా యాడ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో, నేను ఎస్ఏపిలోకి లాగిన్ అయ్యా. ఇక్కడ చూస్తే ఇనీషియల్‌గా నా నేమ్ అనేది ఎక్కడ లేదు. సో, ఐ వాంట్ టు క్రియేట్ మై ఫోల్డర్. సో, దానికోసం ఏంటి అంటే ఫేవరెట్ అనే దాని మీద క్లిక్ చేసి, సో, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. సో, రైట్ క్లిక్ ఇస్తే ఇదిగోండి. సో, ఓపెన్ ఫోల్డర్, డిలీట్ ఆల్ ఫేవరెట్స్ ఆర్ ఎల్స్ ఇన్సర్ట్ ఫోల్డర్. సో, ఇనీషియల్‌గా ఇన్సర్ట్. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ఫేవరెట్స్ అనే దాని మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ ఫోల్డర్ అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. సో, బట్ ఇన్సర్ట్ ఫోల్డర్ అనేది క్లిక్ చేస్తే ఐ మీన్ ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ ఎక్కడైనా కూడా మీకు ఓపెన్ అవుతుంది. బట్ నేను ఎస్ఏపి మెనూలో కాకుండా నేను ఫేవరెట్స్‌లో నా ఫోల్డర్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి, సో, ఫర్ దట్ రీజన్ నేను ఫేవరెట్ అనేది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే ఇగోండి ఇన్సర్ట్. సో, ఇక్కడ న్యూ ఫోల్డర్ నేమ్, మీ ఫోల్డర్ నేమ్ అనేది ఇవ్వండి. సో, ఐ విల్ మెన్షన్ మై నేమ్ వెంకటేష్. సో, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఓకే, ఇదిగోండి నా ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో, అలా కాకుండా మీరు ఫేవరెట్ అనే దాని మీద క్లిక్ చేయకుండా మాన్యువల్‌గా ఫేవరెట్స్ అనే దాని మీద ఈ కైండ్ ఆఫ్ వేలో మీరెళ్తే ఆ ఫోల్డర్ అనేది ఎక్కడ జనరేట్ అవుద్దో మీరే ఒకసారి చూడండి. వెంకి. సో, ఇదిగోండి. లాస్ట్‌లో వచ్చింది. ఆర్ ఎల్స్ ఈ పొజిషన్‌లో ఒకవేళ ఎస్ఏపి మెనూలో మీరు ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే, సో, సెలెక్ట్ ఎస్ఏపి మెనూ, క్లిక్ ఆన్ రైట్ క్లిక్. సో, ఇది ఈ ఐ మీన్ ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో వాటిని ఓపెన్ చేయడానికి దేర్ ఈస్ ఎ ఛాన్స్. సో, ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఈ ఈ వెంకటేష్ అనే దాంట్లో సో, నేను టీ కోడ్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే దేర్ ఈస్ నో డ్రాప్ డౌన్ ఫర్ దిస్. సో, ఇనీషియల్‌గా నేను ట్రాన్సాక్షన్ కోడ్స్‌ని యాడ్ చేయాలి. సో, ఫర్ దట్ రీజన్ క్లిక్ ఆన్ ఫేవరెట్స్. ఇన్సర్ట్ ఫోల్డర్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఆప్షన్. కానీ నేను టీ కోడ్స్ క్రియేట్ చేస్తున్నా. సో, ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. F-02. సో, ఓకే చేస్తే ఇదిగోండి F-02 మనకి ఇక్కడ ఫేవరెట్‌గా యాడ్ అయింది. అదే విధంగా అదర్ టీ కోడ్స్‌ని మీరు యాక్సెస్ చేయాలంటే సేమ్ ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్స్ FB50. సో, క్లిక్ ఆన్ ఓకే. కంటిన్యూ లైక్ దిస్. అండ్ ఆఫ్టర్ దట్ favorites, insert transaction FB03 for display of document like this. So, favorites, insert transaction FS00 GL master data creation. After that, click on favorites, insert transaction FBL3N. So, favorites, insert transaction FS10N. సో, ఇలా నేను ఒక 5 టీ కోడ్స్ అనేది నేను ఒక 6 టీ కోడ్స్ ఫేవరెట్‌గా యాడ్ చేశాను. ఇక్కడ నేను సీక్వెన్స్ వైస్‌గా యాడ్ చేయాలి అంటే లైక్ FS00 ఇనీషియల్‌గా జీఎల్ మాస్టర్ డేటా క్రియేట్ చేసి ఆ తర్వాత మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. సో, సీక్వెన్స్ వైస్ యాడ్ చేయాలంటే ఈ FS00 టీ కోడ్ టాప్‌లో ఉండాలి. సో, దీన్ని జస్ట్ డ్రాగ్ అప్ చేయండి. పైకి డ్రాగ్ చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా ఫస్ట్ పొజిషన్‌కి వెళ్ళిపోతుంది. సో, ఇదిగోండి. లైక్ దిస్ వి కెన్ క్రియేట్ ద ఫోల్డర్స్ అండ్ అదే విధంగా కొన్ని టీ కోడ్స్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిలీట్ చేసుకోవాలంటే సేమ్ యాస్ లైక్ దిస్ క్లిక్ ఆన్ రైట్ క్లిక్ ఇచ్చేసి మీ ఫోల్డర్ ఏదైతే ఉందో దాని మీద రైట్ క్లిక్ ఇస్తే డిలీట్ ఫేవరెట్స్ ఇలా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. సో, ఇనీషియల్‌గా డిలీట్ ఫేవరెట్స్ అనేది ఉంటుంది కదా! సో, దాని మీద మీరు క్లిక్ చేస్తే సో, డిలీట్ ఆల్ ఫేవరెట్ ఫోల్డర్స్. సో, ఇక్కడ ఇనీషియల్‌గా నేను నా పర్టిక్యులర్ ఫోల్డర్ మాత్రమే నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి క్లోజ్ ఫోల్డర్. సో, ఇది క్లోజ్ అయిపోయింది. ఓపెన్ చేస్తే సేమ్ యాస్ దిస్. సో, డిలీట్ ఫేవరెట్స్. యెస్. ఇదిగోండి. ఎంటైర్ ఆ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోయింది. లైక్ దిస్ మనం ఫేవరెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వెంకీ యూట్యూబ్ ఛానల్. అదే విధంగా ఎవరైనా కూడా ఆర్ట్‌వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ కాల్ మీ. We provide the R2R trainings. Thank you so much. And అదే విధంగా SAP సర్వర్ యాక్సెస్ కావాలన్నా కూడా you can call me please. Thank you. Bye bye.